చిన్న చిన్న పాత్రలతో వెండి తెరకు పరిచయమై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని తెలుగు చలనచిత్ర రంగంలో సంపాదించుకున్న ప్రముఖ నటుడు సుమన్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. సుమన్ గారు పుట్టినరోజు సందర్భంగా వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మన నారాయణ గౌడ్ గారు ఈ రోజు ఘనంగా సుమన్ గారు బర్త్డేని నిర్వహించి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానం పలికారు. మేమందరం కూడా ఒకప్పుడు సుమన్ గారి అభిమానులం. అదే విధంగా ఎన్నో సినిమాలు నటించినటువంటి గొప్ప నటులతో నటించి బ్రహ్మాండంగా హిట్ అయినటువంటి సుమన్ గారు జీవితంలో ఒక్క సినిమా మటుకు ఆనిముత్యం లాగా కోహినూర్ డైమండ్ లాగా జీవిత కాలంలో నిలిచిపోయేటువంటి సినిమా అన్నమయ్య సినిమా. ఆ సినిమాలో సుమన్ గారిని చూసినప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని చూసినట్లే భావన కలుగుతుంది. ఆయన ఇంకా ఎన్నో సినిమాలు నటించి నిత్య యవ్వనంతో ఆరోగ్యంగా ఆరోగ్యాలతో ఐశ్వర్యవంతుడిగా ఉండాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశ ప్రముఖ సినీ నటుడు సుమన్ యొక్క జన్మదిన వేడుకల్ని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవాది పాదాల చెంత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి తిరుపతి పుర ప్రముఖుడు మన దంపూరు భాస్కర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి గతంలో సుమన్ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకోవడం చాలా గర్వకారణం. సుమన్ సారి జన్మదిన వేడుకలు తిరుపతిలో యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద మన అన్న వాళ్ళ ఎదుట చాలా బాగా జరిగింది. ముఖ్యంగా సుమన్ సార్ని చూసినట్టయితే వెంకటేశ్వర స్వామి చిత్రంలో అదే విధంగా అచ్చగుద్దినట్టుగా స్వామివారి రూపంలో ఆయన చిత్రించిన పాత్ర ఎప్పుడు ప్రజల్లో నిలిచిపోయింది.